కల్వకుంట్ల కుటుంబంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఎవరిని కల్వకుండా చేయడమే కల్వకుంట్ల కుటుంబం లక్ష్యమన్నారు. బీసీలు, ఓసీలు కల్వకుండా ఉండాలని, ఎస్సీలు, ఎస్టీలు కల్వకుండా చూడడమే కల్వకుంట్ల కుటుంబ ఉద్దేశమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అధ్యక్ష, అది కల్వకుంట్ల కాదు అధ్యక్ష, కల్వకుండా ఉంచడం అన్నమాట. ఎవ్వరు కల్వకుంట ఉండాలి. బీసీలు, ఓసీలు కలవద్దు, ఎస్సీలు, ఎస్టీలు కలవద్దు, మైనారిటీలు, హిందువులు కలవద్దు. అది కల్వకుంట చూసే కుటుంబం అధ్యక్ష, అది కల్వకుంట కుటుంబం కాదు. కాబట్టి ఇప్పటికైనా ఈ బిల్లును చర్చ లేకుండా మన సభంతా ఏకగ్రీవంగా ఆమోదించి చేస్తే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఉంటుంది. మాజీ మంత్రి గంగుల కమలాకర్ సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తికి అన్నింటిపై అవగాహన ఉన్నా వారి అధిష్టానాన్ని సంతోషపెట్టేందుకు ప్రభుత్వంపై బురద జల్లేందుకు యత్నించారని మండిపడ్డారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఓబీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టినట్టు చెప్పారు. రిజర్వేషన్ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. రాజకీయాలను పక్కన పెట్టి బిల్లుకు సహకరించాలని కోరారు. కల్వకుంట్ల కుటుంబానికి లొంగకుండా గంగుల నిజాయితీగా బిల్లుకు సహకరించాలని సూచించారు ఆయన. ఏది ఏమైనా రాజకీయాలను పక్కన పెట్టి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రశేఖరరావు గారు వచ్చి ఒక మంచి మాట, అయ్యా మేము చేయలేని పని ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేసింది, నేను అభినందిస్తున్నా అంటే వారి పెద్దరికం పెరిగి ఉండేది కదా అధ్యక్ష. వారేమో రారు, ఇక వచ్చిన ఆయననేమో గిట్లున్నాడు, ఎట్లున్నాడో మీకే కనిపిస్తుంది ఆ పైనుంచి. ఇట్లాంటి వాళ్ళందరినీ ఇందులోకి తోలి తాను చెడ్డ కోతి అంట వనమల్ల చేర్చిందంట. అట్లనే ఉంది ఈ వ్యవహారం. కాబట్టి ఇప్పటికైనా మిత్రులు గంగుల కమలాకర్ గారికి నా సూచన, ఈ ఒక్క విషయంలోనన్నా వాళ్ళ ఒత్తిడికి లొంగకు. ఏమైనా మంచి షెడ్ ఉంటే నేను చూసుకుంటా, నువ్వేం వాళ్ళకి భయపడకు మిత్రమా. మంచి షెడ్ ఏమైనా ఉంటే నేనున్నా, మనం పాత మిత్రులమే కదా, నీకు తెలియందేముంది. వాళ్ళ ఒత్తిడికి లొంగకు. వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళ పోకడలు దగ్గరికి వెళ్ళి నువ్వు చూసినావు. పర్టికులర్గా కరీంనగర్లో నీకైనా, ఎల్రమ్న గారికైనా, పొన్నం ప్రభాకర్ గైనా వాళ్ళ పోకడలు ఎట్లుంటాయో నీకు తెలియదా? నేను చెప్పాలనా?